హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను పాలకూర, వెల్లుల్లి, ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోనే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే 2 స్పూన్ల నువ్వుల్ని వేయించి పక్కన పెట్టుకోండి. అది స్కిప్ అయింది, అందుకే ఇందులో యాడ్ చేయలేదు నేను. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని ముక్కల కింద కట్ చేసి ఆ బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ 2 ముక్కల కింద కట్ చేసి అందులో వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం ముక్క. అల్లం కూడా ఎక్కువ వేసుకోకండి, చూస్తున్నారు కదా నేను ఎంత వేసానో. జస్ట్ చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి మనకి అంత అయ్యిందనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తాలింపు ఏం కాదండి, మనం వెల్లుల్లిపాయలే మెయిన్ కదండి, అందుకని 15 వెల్లుల్లిపాయలు తీసుకుని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వీటిని వేపుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నేను వేపుతున్నాను. అవి వేగిన తర్వాత పాలకూరను కూడా ముందే కట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదండి, ఆ పాలకూర కూడా వేసేసుకోండి. పాలకూర అయితే నేను 20 రూపాయలు తీసుకున్నాను. 20 రూపాయలకి 6 కట్టలు ఇచ్చారు. 6 కట్టలకి అంత అయిందనమాట. పాలకూర కూడా వేసేసుకుని దగ్గరికంటే అవనివ్వండి. దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి, మీకు ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఇది కూడా. పాలకూర కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే మట్టికి చాలా తక్కువే వేయండి, ఎందుకంటే మనం ఇందులో ఎంత ఆయిల్ వేసినా సరే కనిపించదు. రెసిపీ అంతా రెడీ అయిపోయాక లాస్ట్లో పైకి తేలుతుంది. అందుకు మీరు స్టార్టింగ్లోనే కొంచెం ఆయిలే వేసుకోండి. ఆయిల్ కాగిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు ఏంటంటే కరివేపాకు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు ఇంగువ కూడా చిటికెడే వేసుకోండి, చిటికెడు కన్నా ఎక్కువ అస్సలు వేయకండి. ఆ తాలింపు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న ఉల్లి కారం ఉంది కదండి, ఆ కారం ముద్దను కూడా ఇందులో వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసేసుకొని ధనియాల పొడి ఉంటుంది కదండి, ఎవరి దగ్గరైనా కామన్గా ఉండేదే కదా, ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఆ ధనియాల పొడి కూడా 1/2 స్పూన్ వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని సైడ్కి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోండి. మనకి దీన్ని వేయించుకోవడంలోనే దీని టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టి మనం ఎంత జాగ్రత్తగా వేయించుకుంటే దీని టేస్ట్ అంతా పెరుగుతుంది మనకి. చూస్తున్నారు కదా మనం ఎంత ఆయిల్ వేసినా అక్కడ కనిపించదు. అక్కడ ఆయిల్ లేదు కదా అని మీరు మళ్ళీ ఆయిల్ మాత్రం వేయకండి, ఎందుకంటే లాస్ట్లో మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి. ఆ ఉల్లి కారం కూడా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలకూర ముద్దను కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలిపేసి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అవి కూడా వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని సైడ్కి ఆయిల్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనం ఇది సిమ్లో పెట్టుకుని ఎంత ఓపిక్గా చేసుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మా అమ్మాయి అయితే అస్సలు తిందనుకున్నాను, అలాంటిది అది కూడా ఎంత ఇష్టంగానో తింది. అంతే ఫ్రెండ్స్, రెడీ. నచ్చితే లైక్, షేర్.